అండ్ తెలుగులో కూడా నాకు తెలిసి మీకు సైరా సినిమా అంటే చాలా మంచి మెగాస్టార్ గారి సినిమా కాబట్టి మంచి ఎక్స్పీరియన్సే. బట్ దాంట్లో కూడా అనుకున్న క్యారెక్టర్ లేదు. చెప్పింది ఒకటి అయింది ఒకటి. బట్ ఏంటంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, అంత పెద్ద సినిమా, అంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సో పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ఒక సీన్ అలా ఉంది. సో ఇంకా నేనేంటంటే మా మెంటల్గా ఫిక్స్ అయిందంటే చిరంజీవి గారి సినిమా, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. సో ఆయన సినిమా ఏదేమైనా సరే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాయి అనమాట. 1 year దానికి పోయింది కానీ బట్ ఐ వాజ్ హ్యాపీ బికాజ్ చిరంజీవి గారితో చేసాము, అపియరెన్స్, స్క్రీన్ షేరింగ్ ఉంది. సో ఆయనతో పర్సనల్గా కూడా కొంచెం రిలేషన్ ఏర్పడింది. ఇద్దరం కేరళ నుంచి కొచ్చిలో షూట్ అయిపోయింది. కొచ్చి నుంచి సైరా షూటే. సో యాక్చువల్లీ చిరంజీవి గారు ప్లాన్ లేదు ఆ రోజు హైదరాబాద్ రావడానికి. సడన్గా ఆయన ప్లాన్ ఫిక్స్ అయింది. నా టికెట్ ఆల్రెడీ బుక్ అయింది అనమాట. సో టికెట్స్ మొత్తం ఫ్లైట్ బుక్ అయిపోయింది. ఇంకా వేరే ఎక్స్ట్రా టికెట్స్ లేవు. ఒక రైటర్ది కూడా టికెట్ నాతో పాటు బుక్ చేశారన్నమాట. ఆయన టికెట్ క్యాన్సిల్ చేసి చిరంజీవి గారికి వేశారు టికెట్. సో చిరంజీవి గారు ఫస్ట్ టైం వితౌట్ ఎనీబడి ఈ ట్రావెల్డ్, లైక్ గన్మెన్ కానీ స్టాఫ్ కానీ ఎవరూ లేరు అనమాట. మేనేజర్స్ అందరూ నేనున్నా అంతే. తెలిసిన టీమ్ మెంబర్ నేను ఒక్కడనే. చరణ్ ఫస్ట్ టైం వస్తున్నారు చిరంజీవి గారు అంటే అందరు టెన్షన్ పడుతున్నారు. ఏం టెన్షన్ పడకుండా నేను ఉన్నా, నేను ఏం టెన్షన్ పడతాను. నేను ఇంకా మా కాస్ట్యూమ్ డిజైనర్ రామన్ ఉన్నాడు, తను, మేమిద్దరం ఉన్నాం అనమాట. సో మూవీ ఎక్స్పీరియన్స్ కాకుండా ఫ్లైట్ జర్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 4 hours వి స్పెండ్ టుగెదర్. 2 hours 1.5 hour 2 hours బిఫోర్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూర్చున్నప్పటి నుంచి ఇక్కడ ఆయన కార్ ఎక్కేంత వరకు. ఇప్పుడు మీరు యాక్టింగ్ లో ఉన్నారు, చిరంజీవి గారు ఈజ్ లైక్ బుక్ ఫర్ ఆర్ట్ అంటే యాక్టింగ్ అని ఏమైనా చెప్తుంటారా జనరల్ సినిమా గురించి? అప్పుడు చాలా ఓపెన్ అప్ టైం దొరికింది మాట్లాడాము. I never expected such a warm from చిరంజీవి గారు. నాకు తెలిసి ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఎవరికి రాదు. అదే చాలా రేర్. నాకు వచ్చింది నా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఎంతోమంది సెట్లో లొకేషన్లో మాట్లాడుకోవడం ఇంత టైము ఇంత ఉండదు. ఎందుకంటే చాలామంది ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు సీన్ మూడ్లో ఉండొచ్చు, సో డిస్టర్బ్ చేయరు. ఎంతసేపు అక్కడ కలిసిన అలో విష్ చేయడం అంతవరకే ఉంటుంది. కానీ అంత క్లోజ్గా కూర్చొని అంత మాట్లాడ ఇది ఒక మంచి టైం దొరికింది. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఫోన్లో ఆఫ్ ఉంటాయి, ఏ ఉండదు, మనమే మాట్లాడుకోవాలి. సో చిరంజీవి గారు ఇటు కూర్చున్నారు, నేను మధ్యలో కూర్చున్నాను అనమాట. ఆయన సీట్ పక్కన నేను, పక్కన వేరే సంబడి ఎల్స్. సో ఎవరు చాలామంది వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు ఫ్లైట్లో కూడా. తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్. లోఫర్ గురించి ఆయన అప్పుడు చెప్పారు. నేను వరుణ్ తేజ్ కాబట్టి చూశాను, చాలా బాగా చేసావు, నీ ఐస్ చాలా బాగున్నాయి, నువ్వు కష్టపడితే చాలా మంచి స్టేజ్కి వెళ్తావు అని చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అప్పుడు లారెన్స్ గారి గురించి ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడ ఎలా అయ్యారో. సో నీ కూడా ఆ టాలెంట్ ఉంది, తెలిసిపోతుంది. బట్ నెవర్ డిప్రెస్. సినిమాలు రావట్లేదని డిప్రెస్ అవ్వకు. పెద్ద నాకు కూడా ఒక టైంలో సినిమాలు లేనప్పుడు కూడా నేను డిప్రెస్ అవ్వలేదు. సినిమాలు లేదంటే నువ్వు ప్రాక్టీస్ చేయి అంతే. వర్కౌట్ కానీ జిమ్ కానీ నువ్వు ఏది అనుకుంటే అది, ఫిజికల్ యాక్టివిటీ, నువ్వు పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేయి, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండు. బట్ రావట్లేదు అని చెప్పి ఇప్పుడు డిసప్పాయింట్ అవి ఉండకు అని చెప్పేసి చాలా మంచి ఇది చేశారనమాట. సో అది మీకు ఒక అంత పెద్ద యాక్టర్ నుంచి ఒక మంచి. చరణ్ అంటే నాకు చాలా ఇష్టము, పేరు అందుకే నా కొడుక్కి చరణ్ అని పెట్టుకున్నా. అలా బాగా కరెక్ట్ అయిందనమాట. చిన్న డిస్కషన్ ఒక వేరే సినిమా గురించి ఒకటి అయింది. తర్వాత ఇంటికి కూడా పిలిచారు ఆయన. ఇంటికి కూడా పిలిచి సో అగైన్ ఇంటికి వెళ్ళాను, కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని. అంత పెద్ద స్టార్ మన ఇంటికి పిలిచి మాట్లాడడం అనేది ఎక్స్పెక్ట్ చేయాలి చిరంజీవి గారి దగ్గర. సో ఆ టోటల్ ఆ జర్నీలో సినిమాలో ఏం లేకపోయినా కూడా పర్సనల్ గా నాకు నాకు కాన్ఫిడెన్స్ అనమాట. ఈ ఓకే ఈయన కూడా చెప్పారు అని అంటే ఐ కెన్ గో ఫర్దర్ ఫార్వర్డ్ అని చెప్పేసి అప్పుడు అనిపించింది.